హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం క్రిస్మస్ కానుకగా 3 పథకాల శుభవార్తలను విడుదల చేయబోతున్నారు. మహిళలకు, రైతులకు, తల్లులకు, విద్యార్థులకు సంబంధించి శుభవార్తలు రావడం జరిగింది. ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి, అర్హతలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలు, విద్యార్థులు, తల్లులకు, రైతుల కోసం మొత్తం 3 శుభవార్తలను అమలు చేయడానికి సిద్ధమవుతూ ఇటీవలే జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు ప్రకటించారు. అందులో ముందుగా విద్యార్థులకు సంబంధించిన 2 శుభవార్తలు ఉన్నాయి. మొదటిది 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని విద్యార్థులకు కిట్ల పంపిణీ కోసం నిధులు విడుదల చేసింది. మొత్తం 830.40 కోట్లను విడుదల చేస్తూ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో ఈ కిట్లను అందించనున్నారు. ఈ కిట్లలో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీలు, బ్యాగు, బెల్టు, షూసు, 3 జతల యూనిఫామ్ క్లాత్స్ ఉంటాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా 157.20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 672.24 కోట్లు కేటాయించగా కిట్ల సేకరణ పంపిణీ కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. సో జనవరి నెలలో బడ్జెట్ విడుదల చేస్తారు, అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. ఆ తర్వాత జూన్ మొదటి వారంలో మండలాల నుంచి పాఠశాలలకు సరఫరా చేసి జూన్ 12వ తేదీన విద్యార్థులకు కిట్లు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్తో పాటు యూనిఫామ్లతో సహా అన్ని వస్తువులు సకాలంలో పారదర్శకంగా అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది విద్యార్థులకు వచ్చిన మొదటి శుభవార్త. ఇక తర్వాత శుభవార్తగా తల్లికి వందనం పథకం కింద 2025 జూన్ నెలలో అర్హులైన విద్యార్థుల తల్లి ఖాతాల్లోకి 13,000 రూపాయలు జమ చేయగా మొదట 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించినప్పటికీ 2,000 రూపాయలను స్కూల్ మెయింటెనెన్స్ మరియు టాయిలెట్ ఫండ్ కింద వినియోగించారు. అయితే ఎన్పిసి మ్యాపింగు, కేవీసీ పెండింగు, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సమస్యల వల్ల కొందరికి డబ్బులు పడలేదని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా విద్యార్థి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేకపోయినా పర్వాలేదు, కానీ తల్లి మాత్రం తప్పనిసరిగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలని స్పష్టం చేసింది. అలాగే హాస్టల్లో ఉన్న కొందరి విద్యార్థులకు కొంత మొత్తం ఇచ్చి మిగతా భాగాన్ని స్కాలర్షిప్ రూపంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపింది. ఎవరికైతే ఈ కారణాల వల్ల డబ్బులు ఆగిపోయాయో వారు ఎన్పిసి మ్యాపింగు, హౌస్ హోల్డింగ్ మ్యాపింగు సరి చేసుకుంటే ఈ డిసెంబర్ 25వ తేదీ వచ్చేలోపు, అంటే క్రిస్మస్ కానుకగా లేదా చివరి వారంలో నేరుగా ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే ఏడాదికి సంబంధించిన నిధులు ఆ ఏడాదిలోనే పెండింగ్ లేకుండా విడుదల చేయడమే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఇక రైతులకు సంబంధించి శుభవార్తగా అన్నదాత సుఖీభావ పథకం 2వ విడత 5,000 రూపాయలు ఎన్పిసి మ్యాపింగు మరియు వెబ్ ల్యాండింగు పూర్తయిన రైతులకే జమ అయ్యాయని, వెబ్ ల్యాండింగ్ అంటే పట్టాదారు పాస్బుక్ సంబంధిత రైతు ఆధార్ను బ్యాంక్ ఖాతాకు ఆధార్ను లింక్ చేయడమని ప్రభుత్వం వివరించింది. ఈ 2 లింకులు లేని వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తూ ఇప్పటి వరకు డబ్బులు రాని రైతులు వెంటనే ఎన్పిసి మ్యాపింగు, వెబ్ ల్యాండింగు చెక్ చేసుకోవాలని సూచించింది. ఇవి పూర్తి చేసుకుంటే ఈ నెలలో, అంటే ఈ డిసెంబర్ 25వ తేదీ వచ్చేలోపు క్రిస్మస్ కానుకగా పెండింగ్ డబ్బులు విడుదల చేసి 2025 సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు పూర్తి చేసి జనవరిలో సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీభావ పథకం 2వ విడత డబ్బులు విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని తెలిపింది. ఈ నేపథ్యంలో అర్హుల గుర్తింపు కోసం మళ్ళీ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక చివరగా మహిళలకు సంబంధించిన శుభవార్తగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద నిధులు విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు అర్హుల గుర్తింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ అంశం కూడా ఇటీవలే జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చర్చకు వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు
25 లక్షల మంది అర్హులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఇందుకు 8,000 కోట్లకు పైగా సుమారు 8,500 కోట్ల నిధులు కేటాయించారని బడ్జెట్లో కూడా ఈ పథకానికి నిధులు ఉంచినట్లు తెలిపారు. త్వరలోనే అంటే ఈ డిసెంబర్ 25వ తేదీ వచ్చేలోపు క్రిస్మస్ కానుకగా పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసి అర్హులను గుర్తించి జనవరి నెలలో వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.